ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యము 2 తిమోతిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కమ్ము. ఈ వాక్యము సేవలో కష్టాలు బాధలు ఉన్నప్పటికీ ధైర్యంగా ఉండాలని ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి రాస్తున్నాడు. క్రీస్తు యేసునందు కృపచేత బలవంతుడు కమ్ము. మన శక్తి తెలివి కాదు, దేవుని కృపే నిజమైన బలం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12:9 నా కృప నీకు చాలు. బలహీనతలో కూడా దేవుని కృప మనల్ని నిలబెడుతుంది. కనుక మనం దేవుని కృప చేత మాత్రమే బలపడగలం. మన శక్తి మన తెలివి చేత కాదు. ఈ బలం మనలోది కాదు, క్రీస్తులో ఉంది. యోహాను సువార్త 15వ అధ్యాయం, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. క్రీస్తు ఉన్న సంబంధమే మనకు శక్తినిస్తుంది. కాబట్టి క్రీస్తునందులు మాత్రమే మనం బలం పొందుకోగలుగుతాం. క్రీస్తుకు వేరయ్యి మనము బలం పొందలేం. ఎందుకంటే మన శక్తి సామర్థ్యాలు బలహీనమైనవి. కానీ యేసుక్రీస్తు వారి అందలి బలము చేత మనం శక్తిమంతులు కాగలుగుతాం. జీవితంలో సేవలో ఎన్నో కష్టాలు వస్తాయి. మన బలం మన శక్తి కాదు. ఆయన కృపలో నిలబడినప్పుడు మాత్రం ఎప్పటికీ బలహీనుడు కాక బలవంతులుగా ఉంటాం. అందుకే క్రీస్తు యేసునందలి కృప చేత బలపడము అనేది ప్రాముఖ్యమైంది. మన బలహీనతల మధ్య కూడా క్రీస్తు కృపపై ఆధారపడే వారిగా ఉండాలి. మనం నిజంగా బలమైన వారము కాము, కానీ క్రీస్తు నందుల కృప ద్వారా మాత్రమే బలమైన వారిగా ఉంటాం. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి వందనాలు. మా ఆత్మీయమైన జీవితంలో శ్రమలు, శోధనలు, బాధలు అనేకమైన మమ్మల్ని చుట్టుముడతాయి. మీ అందరి కృప చేత మేము బలవంతులవుటకు సహాయం చేసి మీరు మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.